నమస్తే అండి. నా పేరు డాక్టర్ నటేష్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, విరించి హాస్పిటల్స్, బంజారా. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, యూజువల్గా షటిల్ ఆడే వాళ్ళకి కానీ, లేదా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆ వయసు ఉన్న వాళ్ళకి కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్గా, అంటే పెద్దగా ఇంజరీ ఏమి లేకుండా, పెద్దగా దెబ్బ తగలకుండా షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది, దాని గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. భుజం నొప్పి వచ్చేటప్పుడు మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. దాంట్లో మన భుజం ఇట్లా ఉంటుంది, ఇది హ్యూమరస్, అంటే ఇక్కడి నుంచి ఈ భాగం అనమాట. ఈ పైన ఉండేది క్లావికల్, అంటే ఈ బోన్, ఇక్కడ మనకి తగిలే బోన్, ఇది వెనకాల ఉంటుంది. ఓకే, ఈ 3 జాయింట్స్ కలిపి ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ముఖ్యంగా ఈ 3 జాయింట్స్లో ఇలా ఆర్టికులేట్ అవుతాయి. ఇది ఎడమ వైపుది అనుకుంటే, మనం ఇలా షోల్డర్ పైకెత్తినప్పుడు ఇలా వస్తూ ఉంటుంది మూమెంట్. సో దీన్ని ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, మీరు చూస్తే ఇక్కడ ఏ అయితే మజిల్ ఉందో, సాఫ్ట్ టిష్యూ ఉందో, అది ఈ యాక్రోమియన్ అనే బోన్ కిందకు వచ్చి దీనికి రబ్ అవుతూ ఉంటుంది. యూజువల్గా మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, లేదా మనకు అలవాటైన యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, మనం వార్మప్, కూల్ డౌన్ అలాంటి కరెక్ట్గా చేసి, ఎక్సెసివ్గా సడన్గా 1 kg లోడ్ తీసుకునే వాళ్ళు సడన్గా ఒక 5 kg లోడ్ తీసుకుంటాం, అలాంటివి చేయకుండా రొటీన్గా వాళ్ళు చేస్తున్న పనులు చేసుకుంటే, ఈ మజిల్ ఏదైతే ఉందో ఈ హ్యూమరస్ మీద, ఈ భుజాన్ని ఇలా పైకి లేపేది, అది దీనికి టచ్ అవ్వదు. టచ్ అవ్వకపోతే ఇది ఇలా కిందకి వెళ్ళిపోతుంది, మనకేం ప్రాబ్లం ఉండదు, చేయి పైకి లేపుతాం. అలా కాకుండా సడన్గా మనం అలవాటు లేని పనులు చేసిన, చెయ్యి ఇలా పైకెత్తి పైనుంచి బరువులు ఏమైనా అందుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సూట్ కేసులు కానీ, అలాంటి ఏమైనా ఇల్లు సర్దేటప్పుడు కానీ, ఏదైనా బరువైన వస్తువు తీసుకున్నా కూడా ఈ కండ అనేది ఈ బోన్తో రాపిడ్ అయ్యి కొంచెం అరిగిపోవటం, కొన్ని సందర్భాల్లో రేర్గా చిరిగిపోవటం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఇలా పైకెత్తినప్పుడు బాగా పెయిన్ రావటం కానీ, లేదా అసలు పైకి ఎత్తలేకపోవటం కానీ జరగచ్చు. పూర్తిగా చిరిగిపోతే పైకి ఎత్తలేము. సో అలాంటి ప్రాబ్లమ్స్ని సూప్రాస్పైనటస్ ఇంపింజ్మెంట్ ఆర్ సూప్రాస్పైనటస్ టేర్ అంటారు. ఇది ఒక కారణం ముఖ్యంగా. రెండో ముఖ్యమైన కారణం వచ్చేసి ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే, ఈ జాయింట్ చుట్టూ ఒక పొర ఉంటుంది, క్యాప్స్యూల్ అంటారు దాన్ని. ఆ క్యాప్స్యూల్ లోపల ఈ జాయింట్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, ముందుకి వెనక్కి పైకి కిందకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్లో ఆ పొర అనేది కొంచెం బిగుసుకుపోద్ది. ఇది ఏదైనా చిన్న ట్రామా, అంటే చిన్న దెబ్బ తగిలినప్పుడు జరగచ్చు, లేదా అసలు ఎటువంటి దెబ్బ తగలకపోయినా యూజువల్గా డయాబెటీస్, అంటే చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక 10 మంది ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ని చూస్తే మనం దాంట్లో ముఖ్యంగా ఒక 5-6 చక్కెర వ్యాధిగ్రస్తులే ఉంటారు, అండ్ వాళ్ళకి షుగర్స్ కూడా అంత కంట్రోల్లో ఉండవు. ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం. మూడో ప్రాబ్లం వచ్చేసి షోల్డర్ డిస్లొకేషన్. ఇది పెద్ద వయసులో పెద్దగా ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉండదు, కానీ పిల్లలకి లేదా స్పోర్ట్స్ ఇంజరీస్లో, అంటే ఆటలాడుకునేటప్పుడు జరిగే ఇంజరీస్లో ఏమవుతుందంటే, ఏదైనా ఫస్ట్ టైం దెబ్బ తగిలినప్పుడు ఈ క్యాప్స్యూల్ ఇక్కడ కూర్చుని ఉంది, ఈ ముందున్న లిగమెంట్స్ కట్ అయిపోతాయి. ఆ కట్ అయిపోవటం వలన ఈ లిగమెంట్స్, ఈ షోల్డర్ అనేది ఇలా ముందుకు జారిపోతుంది. ఇది పర్టికులర్గా ఈ పొజిషన్లో పెట్టినప్పుడు పేషెంట్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇక్కడ షోల్డర్లో బలం లేనట్టు, లేదా బయటకు వచ్చేస్తుందేమో అన్నట్టు ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడున్న లిగమెంట్స్ కట్ అయిపోతాయి. ఫస్ట్ టైం దెబ్బ తగిలినప్పుడు కొంచెం గట్టి ఇంజరీ ఉంటుంది, కానీ గ్రాడ్యువల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొంత రోజులు అయిన తర్వాత ఇది నెమ్మదిగా చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా జారిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు నిద్రలో జారిపోతూ ఉంటుంది. సో ఈ 3 కారణాల గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఫస్ట్ది వచ్చేసి మనకి షోల్డర్ సూప్రాస్పైనటస్ టెండినోపతి, టెండినోసిస్ ఆర్ సూప్రాస్పైనటస్ టేర్. ఇది ఇలా ఎత్తినప్పుడు, లేదా ఏదైనా చిన్న ట్రామా జరిగినప్పుడు, లేదా అప్పుడప్పుడు కొంచెం చిరిగిపోతూ పూర్తిగా చిరిగిపోవడం, ఇలాంటివి జరుగుతాయి. ఇవి అవాయిడ్ చేయడానికి తలపై నుంచి తలపైకి లేపి బరువులు తీసుకునేటప్పుడు మనకి అలవాటు లేని బరువు, లేదా ఆ వస్తువు ఎంత బరువు ఉంటుందో తెలియకుండా దాన్ని పట్టుకుంటాం, లేదా మనం అసలు అలవాటు లేకుండా సడన్గా షటిల్ ఆడటం, అంటే ఓవర్ హెడ్ యాక్టివిటీస్, చేయి పైకి ఎత్తే చేయటం, అలాంటివి చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ అలాంటివి ఏమైనా చేయాలంటే కొంచెం ప్రిపేర్డ్గా ఉండి వార్మప్ ఎక్సర్సైజెస్ అవి చేసుకుని ఆ తర్వాత మాత్రమే అవి చేయటం అడ్వైజబుల్. ఒకవేళ షోల్డర్ పైకి ఎత్తినప్పుడు పెయిన్ వస్తే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలవండి. ఇంకా రెండోది వచ్చి ఈ షోల్డర్ డిస్లొకేషన్. ఇది కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ కోవలోకి వస్తుంది. ఒకవేళ చెయ్యి ఏదైనా దెబ్బ తగిలి ఇలా షోల్డర్ డిస్లొకేషన్ వస్తే మీరు
చెయ్యి పైకి ఎత్తటం అది అవాయిడ్ చేసి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలవాలి. ఈ లిగమెంట్ని కుట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఈ ఏదైతే చిరిగిందో ముందు వైపున దీన్ని మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది. అది మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ అడిగితే ఎంఆర్ఐ ఏదైనా అవసరం ఉంటే ఆయన చెప్తారు. దాన్ని బట్టి ఫర్దర్గా మీరు ఈ లిగమెంట్ కుట్టుకునే సర్జరీ ఉంటుంది. బోత్ ఆర్థ్రోస్కోపీలో చేయొచ్చు, లేదా కొంచెం చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్ చేసి చేయొచ్చు. అది మీ డాక్టర్ గారితో డిస్కస్ చేయొచ్చు మీరు. ఇంకా మూడోది వచ్చి ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అవాయిడ్ చేసుకోవడానికి షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటాం, రెగ్యులర్గా జాయింట్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఇలా వెనక్కి పెట్టుకుంటాం, పైకి అంటాం, లేదా సూర్య నమస్కారాల్లాగా చేయటం, అట్లాంటిది ఏదో ఒకటి చేసి షోల్డర్ క్యాప్సూల్ని టైట్ అవ్వకుండా పీరియాడికల్గా కొంచెం స్ట్రెచ్ చేసుకుంటాం చాలా మంచిది. ఇది అవాయిడ్ చేసుకోవడానికి. వన్స్ వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ అండ్ షోల్డర్లోకి ఇంజెక్షన్ చేసుకోవచ్చు, లేదా ఇంకా మరీ సివియర్ కండిషన్స్లో సర్జరీస్ కూడా చేయొచ్చు. అండ్ మీ డాక్టర్ గారిని అడిగి మీరు సజెషన్ తీసుకోవచ్చు అది. అండ్ ఫ్రోజన్ షోల్డర్ ముఖ్యంగా మనకి అయిపోయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయింది అనుకుని ఊరుకోకుండా, ఒకవేళ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండటానికి మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.